నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా షణ్ముఖ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే తీన్మార్ మల్లన్న గారిపైన దాడి జరిగింది. ఈ దాడి వెనకాల కల్వకుంట్ల కవిత గారు ఉన్నారని తెలుస్తుంది. కొన్ని ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. సో కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్నగా అవే అవకాశం ఉందా అంటే మీరేమంటారు? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో దాడుల సంస్కృతి అనేది లేదండి. ఉద్యమ సంస్కృతి ఉంది, కానీ చైతన్యవంతులు రాజకీయంగా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. కానీ నాకు తెలిసి బంగారు తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జననీ జయకేతనం అన్న పదాలు ఈరోజు మనం మర్చిపోలేము. ఎందుకంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం నథింగ్ బట్ కేసీఆర్ గారు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పినప్పటికీ, సరే పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా ఏదేమైనప్పటికీ ఒక బీసీల నుంచి ఒక లీడర్గా వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న పైన అదే బీసీ సోదరుల చేత కల్వకుంట్ల కవిత గారు దాడి చేయించారని చెప్పేసి నిన్నటి నుంచి మీడియా మొత్తం ఇదే. అవును, మరి ఎందుకు దాడి చేయించాల్సినటువంటి పరిస్థితి? అసలు ఆయన ఏమన్నాడు తీన్మార్ మల్లన్న? కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు కదా అని చెప్పేసి బీసీ రిజర్వేషన్కి సంబంధించి సాధించినటువంటి విజయంలో కవిత గారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే క్రెడిట్ ఎవరు తీసుకోవాలి ఆ క్రెడిట్ అనే దాంట్లో నిన్న బలైనటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి సామెతలు కూడా సందర్భానుసారంగా వాడితే చాలా బాగా ఉంటుంది, కానీ సందర్భానుసారంగా కాకోకుండా సామెతలు వాడితే సావకూడతాది అని చెప్పేసి నిన్న జాగృతి పార్టీ కల్వకుంట్ల కవిత గారు నిరూపించారని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారి అభిమానులు ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరి మరొక వైపు తీన్మార్ మల్లన్న అభిమానులు, మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సోదరులు మరి వచ్చి ఆయనకు సంఘీభావంగా ప్రకటించినటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారు. అయ్యా, కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదనే సామెత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2017 డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ 4 ప్రచురించినటువంటి పుస్తకంలో 73వ పేజీలో 1475వ సామెత కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అని చెప్పేసి కేసీఆర్ గారే ముద్రించారు. ఆ సామెతను తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడినందుకు అదే బీసీ సోదరుల చేత తీన్మార్ మల్లన్న పైన దాడి చేపించారు. ఇది భావ్యమా అని చెప్పేసి ఈరోజు బీసీ సోదరులు అడుగుతూ ఉన్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని. మరి సరే అంతా బాగానే చెప్తున్నారు, మరి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పేసి కూడా చాలామంది మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఇది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 50% మంది బీసీ సోదరులు ఉన్నారనేది జగద్విదితం. మరి ఈ విధంగా ఉంది సంభాషణ. గతంలో కేసీఆర్ గారు సముద్రాన్ని తెలంగాణకు తెస్తాను, నదులను సైతం దారి మళ్లించి తెలంగాణకు తెప్పిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి. మరి ఆ మాటల ప్రకారము తెలంగాణకు సముద్రాన్ని తెచ్చిన విధంగా ఆ సముద్రంలో ఒక పడవ పోతా ఉంది, ఒక నావ వెళ్తూ ఉంది. ఆ నావలో ఆ పడవలో ఒక కురుమ సోదరుడు, ఒక యాదవ సోదరుడు, ఒక యలమదొర ఉన్నారు. మరి ఈ యాదవ సోదరుడు కురుమ సోదరుడు వీళ్ళిద్దరికీ ఒకటే వృత్తి, గతంలో గొర్రెల పెంపకం. మరి గొర్రెల పెంపకానికి సంబంధించి ఇద్దరికీ ఒకటే వృత్తి కాబట్టి గతంలో పెద్దలు పూర్వీకులు ఏమనే వాళ్ళంటే కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదా అని చెప్పేసి ఈ కురుమ యాదవ్ సోదరుల మధ్య ఉన్నటువంటి ఒక సంభాషణ సామెతగా మార్చారు ఒక లైన్లో. ఎందుకంటే కంచం పొత్తే కానీ అంటే కలిసి ఉండడం, కలిసి పని చేయడం, కలిసి తిరగడం. కానీ మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం, పుచ్చుకోవడం మన మధ్య లేదు కదా, గోత్రం ఒకటే అయినప్పుడు వియ్యం అనేది ఎలా ఇచ్చుకుంటామని తెలిపేటువంటి సందర్భము ఈ సామెత. మరి ఈ నావలో వెళ్తున్నప్పుడు ఈ కురుమ సోదరుడు యాదవ సోదరుడు యలమదొరను చూస్తూ ఈ విధంగా చెప్పారండి. అయ్యా యలమదొర, గత 10 ఏళ్ల నుంచి 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి మీ కేసీఆర్ గారిని 10 ఏళ్ల పాటు మీరు మాకు మంచి చేసినా చేయకపోయినా, డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా, తెలంగాణను తెచ్చినామని మీరు చెప్తున్నా చెప్పకపోయినా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి వెంట మా బీసీ సోదరులు ఉన్నారు కదయ్యా, కురుమ సోదరుడు యాదవ్ సోదరుడు అని చెప్పేసి వాళ్ళు యలమదొరను ఉద్దేశిస్తూ చెప్పారు. మరి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇద్దరు సాహితీ ప్రియులు కాబట్టి ఇది కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలండి. నేను చెప్తా ఉండేది అసెంబ్లీలో కేసీఆర్ గారు ఈ సాహితీ అంటే ఈ విధంగా చెప్పాడు. ఆ మాటలు నేను ఇప్పుడు మళ్ళీ రీకాల్ చేస్తూ ఉన్నా. ఒక కవికి ఒక సమస్య వచ్చి పడింది, ఒక బాధ వచ్చి పడింది. ఇప్పుడు రాజుకేమో ఒక కన్ను మాత్రమే ఉంటుంది, రాజు కూడా ఒక కన్ను లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఈయనకో బాధ ఆయనకో బాధ. మరి ఈ కవికి వచ్చినటువంటి సమస్య కానీ ఆ బాధ కానీ తీరాలి అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగడాలి, స్తుతించాలి. మరి కన్ను లేకపోయా ఏ విధంగా స్తుతించాలా? ఈయన కవి కాబట్టి
మరి ఈ కవికి ఒక ఐడియా తట్టింది. సరే ఏదేమైనప్పటికీ మన సమస్య తీరాలి అంటే రాజును పొగడాలని నిశ్చయించుకొని ఈ విధంగా పొగిడాడు. ఏ విధంగా పొగిడాడంటే, అన్నాతి గూడి హరుడవే, అన్నాదిని గూడనప్పుడు అసురు గురుండవే, అన్నా తిరుమలరాయ కన్నొకటే లేదు కానీ కౌరవపతివే అని చెప్పేసి ఆ కవి ఈ రాజును పొగిడాడు. అంటే ఈరోజు కేసీఆర్ గారు రెండు కళ్ళు, నథింగ్ బట్ కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబంకి రెండు కళ్ళు, ఒకటి తెలంగాణ ఒకటి అభివృద్ధి అని అనుకుంటే మరి ఒక కన్ను మాత్రమే ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ అనేది లేదు, భారత వచ్చింది, భారత రాష్ట్ర సమితి అయ్యింది, మరి ఒక కన్నే ఉంది మీకు అని చెప్పేసి హన్నాతి గూడి హరుడవే. అంటే హన్నాతి అంటే ధర్మపత్ని, వైఫ్, భార్య అంటారు. మరి ఆ రాజు భార్యతో ఉండినప్పుడు రాజుకు రెండు కళ్ళు, భార్య ఒక కన్ను అనుకుంటే హరుడవే, నువ్వు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి నువ్వు శివుడితో సమానం అని చెప్పేసి పొగిడాడు. మరి హన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవే, మరి భార్యతో గూడనప్పుడు నీకు ఒక కన్నే ఉంది కాబట్టి, అంటే భార్య పక్క లేనప్పుడు, ధర్మపత్ని పక్కన లేనప్పుడు మరి నువ్వు ఒక్కడివే కాబట్టి, నీకున్నది ఒక్క కన్నే కాబట్టి మరి అప్పుడు నువ్వు అసురులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో సమానము అని చెప్పేసి, శుక్రాచార్యుల వారికి కూడా ఒక కన్నే ఉంటుంది, దానితో సమానం అని చెప్పేసి పొగిడాడు. అన్నా తిరుమలరాయ, ఆ రాజు పేరు తిరుమలరాయ, అన్నా తిరుమలరాయ కన్నొకటే లేదు కానీ కౌరవపతివే అన్నాడు. కన్ను ఆ ఒకటి లేకపోయినా సరే నువ్వు అంటే కౌరవులకు పతి ఎవరండి? అధ్యక్షుడు ధృతరాష్ట్రుడు కదా కౌరవులకు అందరికీ. మరి ఆ ధృతరాష్ట్రునితో నువ్వు సమానము అని చెప్పేసి ఈ విధంగా పొగిడాడు. అంటే ఆ కురుమ సోదరుడు, యాదవ సోదరుడు యలముదరుని చూస్తూ, అన్నా మీరు తెలంగాణ తెచ్చినామన్నారు, డెవలప్మెంట్ చేసినామన్నారు, మా బీసీ రిజర్వేషన్ని మీరే చేశామని చెప్పారు, గతంలో 32% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 23%కి తగ్గించినారు, అయినా ఈ బంగారు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారికి 10 ఏళ్ల పాటు మీ విజయంలో మాసవంతు సహకారం కూడా ఉంది కదా అని చెప్పేసి పొగుడుతూ, మరి ఒక కన్ను తెలంగాణ, మరొక కన్ను డెవలప్మెంట్ అంటున్నారు, బీసీ రిజర్వేషన్ అంటున్నారు, మరి ఈరోజు రెండు కళ్ళు లేకపోయినా మీరు ఈ విధంగా ఉన్నారు, ఒక కన్ను లేకపోయినా ఈ విధంగా ఉన్నారని చెప్పేసి కురుమ యాదవ సోదరులు, బీసీ సోదరులు 10 ఏళ్ల పాటు మిమ్మల్ని పొగిడారు. మరి ఈరోజు బీసీ సోదరులకు ఒక సమస్య వచ్చి పడింది, అంటే ఆమె వెంట ఉండేటువంటి బీసీ సోదరుల చేతే ఈరోజు బీసీ లీడర్ పైన దాడి చేపించడం అనేది ఒక కంటితో, అంటే మన కంటిని మన ఏలుతోనూ పొడిపిస్తున్నారన్నా, ఇది మీకు భావ్యమా అని చెప్పేసి ఈ కురుమ యాదవ్ సోదరుడు ఇద్దరు కలిసి ఆ యలమదొరను అడిగారు. మరి యలమదొర సమాధానం చెప్పుకోకుండా మౌనంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ యలమదొర వెళ్ళిపోయిన తర్వాత ఈ కురుమ యాదవ్ సోదరుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్న ఆమెను ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మన బీసీ సోదరుడు ఆమెతో పాటు వెళ్ళి మన బీసీ కులానికి, అంటే మన బీసీ కులాలకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న పైన మన వారి చేత మన వాడి పైన దాడి చేయించడం అనేది నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావన్నా అని చెప్పేసి వీళ్ళిద్దరి సంభాషణ ఇలా ఉంది. దాడి చేయించింది ఎవరు, చేయించుకున్నది ఎవరు, కేసులు పాలేది ఎవరన్నా అంతా బీసీ సోదరులే కదా. మరి మన పాత్ర, మనమే తెలంగాణలో పాల్గొంటిమి, మనమే బలిదానాలు చేసుకుంటిమి, మనమే జనాభా సంఖ్య ఎక్కువ ఉంటిమి, మనమే ప్రభుత్వాలను నిలబెడితిమి, ఈరోజు మనమే దాడులు చేయించుకునే కాటికి వచ్చిన పరిస్థితి అయిపోయా. మరి కవిత గారిని ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య రాకపోయా, వాళ్ళ నాయన రాకపోయా, వాళ్ళ బావ రాకపోయా, ఎందుకన్నా మన ఈ బీసీ సోదరులకి, ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా సంభాషణ చేసుకుంటూ ఆ పడవ దిగుతూ కురుమ యాదవ సోదరుడు ఒకరి భుజం పైన ఒకరి చెయ్యి వేసుకుంటా నడిచి వెళ్ళారు. అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఈరోజు తీన్మార్ మల్లన్న ద్వారా, అంటే కల్వకుంట్ల పడవకి బీసీ గండి పడింది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మనకు కనపడతా ఉంది. ఈరోజు చెప్పండి మీరు, మరి కేసీఆర్ గారు నాకు తెలిసి 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు ఇటువంటి దాడుల సంస్కృతి తేలేదు. ఈరోజు కేసీఆర్ గారి యొక్క సంతానము కవిత గారు, కేటీఆర్ గారు ఏ రోజైతే రాజకీయాలలో విస్తృతంగా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ విభేదాల కారణంగా ఈరోజు దాడుల సంస్కృతి మీడియా పైన, నాయకులపైన, రేపు ప్రజలపైన దాడి చేస్తారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకమనో, లేకపోతే కవిత గారికి వ్యతిరేకమనో, లేకపోతే కేటీఆర్ గారికి వ్యతిరేకమనో కాదండి. తెలంగాణ ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు అనేది ఒక భావన చెప్తా ఉన్నాను. అయితే ఒక బీసీ నాయకుడి పైన ఇప్పుడు జరిగిన దాడిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారంటే మీరేమంటారు? తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులండి. తెలంగాణ ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారంటే, తీన్మార్ మల్లన్న సామెత చెప్పాడు, మరి తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు, మరి కవిత గారు వెంట వెళ్ళిండేది బీసీ సోదరులు, మరి బీసీ సోదరుల చేత బీసీ నాయకుడిని దాడి చేయించడం, వాళ్ళు ఫైర్లు కాల్పులు చేయడము,
మరి ఇదంతా చూస్తున్నటువంటి బీసీ సోదరులు ఏమనుకుంటారండి? కల్వకుంట్ల కుటుంబం పడవకు గండి పడింది, బీసీ గండి పడింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి అందశ్రీ గారు రచించినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతంలో క్లియర్గా ఉందండి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ఆ జననీ జయకేతనంలో బీసీ సోదరులు కూడా ఉన్నారు కదా. ఈరోజు జై తెలంగాణ అన్నా, జై జై తెలంగాణ అన్నా కూడా బీసీ సోదరులు కూడా పాల్గొంటేనే కదా ఉద్యమంలో. మరి అదే బీసీ సోదరుడు పార్టీలు వేరై ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు. ఈరోజు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడుల సంస్కృతి ఏ రోజు కూడా లేదు, భౌతిక దాడుల సంస్కృతి. ఈరోజు మీడియా పైన దాడి జరుగుతూ ఉంది, ఈరోజు బీసీ నాయకులపైన దాడి జరుగుతూ ఉంది, నెక్స్ట్ ప్రజలపైనే దాడి చేస్తారేమో అనే ఒక ఆలోచన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కలిగించడానికి కవిత గారు పాటుపడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.